ఎస్ దుర్గా శ్రీరామ్ గారు, కాంగ్రెస్ పార్టీ చర్చలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గానే కాంగ్రెస్ పార్టీ పావులు కదిపేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునర్వైభవానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అన్ని రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు చర్చ. ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా ఉంటాయి అన్నదానికన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకి ఖచ్చితంగా మళ్ళీ నాయకులు, వైసీపీలో ఉన్న నాయకులు, మెజారిటీ నాయకులు అందరూ అంటే ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారంగా 12% ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్. ఎవరికైతే టికెట్లు రావో వాళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారంగా టికెట్లు రావో హలో ఎవరికైతే టికెట్లు రావో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది షర్మిల గారు రాబోతున్నారు కాబట్టి, అక్కడ షర్మిల గారు వస్తున్నారు కాబట్టి ఇదంతా పాత బ్యాచ్, ఇదంతా పాత, మళ్ళీ ఏదో కొత్త సీసాలో పాత సారా రకరకాలు చెప్తుంటారు కదా, అట్లాగా అందులోంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ అందులోకి వెళ్తారు. పెద్ద విచిత్రమైన లేదు ఇందులో. ఎవరికైతే అందులోంచి ఎలాగైతే ఇందులోకి వచ్చారో అప్పుడు వచ్చినప్పుడు అంతా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోంచి అందులోకి వెళ్తే మాత్రం వెళ్ళరండి అని చెప్పడానికి మనకి 2-3 రోజులు బాగుంటుంది. ఆ తర్వాత నుంచి వెళ్ళటం మొదలెట్టిన తర్వాత ఆ వాస్తవాలు అర్థమవుతాయి. అలాగే ఏదైనా వాస్తవాన్ని అర్థం కావడానికి కొంత టైం పడుతుంది. సరే, పేపర్లు తప్పులు రాస్తున్నాయా, ఒప్పులు రాస్తున్నాయా, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే వాస్తవాలు ప్రజలకు కనబడుతున్నాయా లేదా, ఇది ఇంపార్టెంట్. పేపర్లు రాసేవి ఎప్పుడు ఏదో పేపర్ ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది. గతంలో కొన్ని పేపర్లు రాస్తాయి, ఇప్పుడు కొన్ని పేపర్లు రాస్తాయి. గతంలో కొన్ని ఛానల్స్ చూపించుండొచ్చు, ఇప్పుడు కొన్ని ఛానల్స్. అంత మాత్రం చేత ప్రజలు వీటి వల్లనే ప్రభావితం అయిపోతున్నారని కూడా పొరపాటు. నాకు నేను అందుకనే చెప్పింది, మన రోడ్డు మీదకి రాగానే మనకి గొయ్యి కనబడుతుందా లేదా, ఇది వాడికి కనబడుతుంది. పేపర్లో రాసిన రాయిపోయినా కనబడుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది పెడితే కనుక వాళ్ళు స్పందిస్తారు తప్ప పేపర్లను చూసి స్పందించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవన్నీ కొన్ని పాంప్లెట్లు, కొన్ని ఛానల్స్ కొన్ని వర్గాలకి అనుకూలంగా పనిచేస్తున్నాయి అనేది ఓపెన్ సీక్రెట్. సో ఇందులో కొత్తగా అంత తెలియని, ఇందాక నేను చెప్పింది అదే, అంత తెలియని పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. అంత ఎందుకనే చెప్తాను, ఇందాక నేను చెప్పాను కదా, తెలంగాణలో 10 లక్షలు ఇచ్చారండి. 10 లక్షలు ఇస్తేనే ఓట్లేదు. ఏదో రైతు భరోసా అన్నారు, ఇంకో భరోసా దళితులకు ఏదో అన్నారు. 10 లక్షలు ఇస్తేనే ఓటేయలేదు. మీరు ఇందాక ఏం చెప్పారు, నాకు సంవత్సరానికి 1,00,000 చిల్లర ఏదో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అన్నారు. 10 లక్షలు ఇస్తేనే దిక్కులేదు, 1,00,000-1,50,000 ఇస్తే ఏం పట్టించుకుంటారు సార్? అందువల్ల నేను చెప్పింది ఓవరాల్ గా చూస్తారు. ఓవరాల్ అన్న దాంట్లో నేను చెప్పిన దాంట్లో మీడియా కూడా ఉంది. ఓవరాల్ గా కూడా మీడియా ఏం చెప్తోంది, ఆ మీడియా ఏం చెప్తోంది, ఈ మీడియా చెప్తోంది, అన్ని చూస్తున్నారు ప్రజలు. ఆ మీడియా చూస్తున్నారు, ఈ మీడియా చూస్తున్నారు, ఆ పేపర్ చదువుతున్నారు, ఈ పేపర్ చదువుతున్నారు. అన్ని పేపర్లు చదివిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తున్నారు. ప్రజల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఎవరు తక్కువ అంచనా వేసినా కూడా వాళ్ళు బోల్తా పడ్డారు గతంలో, మళ్ళీ పడతారు. అందువల్ల ప్రజల్ని మాత్రం ఖచ్చితంగా తక్కువ అంచనా వేయద్దు. కృష్ణాంజనేయులు గారు, ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మంత్రి రోజా గారికి కూడా స్థానచలనం జరగబోతుంది. నగరి నియోజకవర్గానికి వేరే అబ్జర్వర్ను నియమించబోతున్నారనేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఏంటి, పార్టీ కోసం అన్ని తానై నిలిచినటువంటి రోజా గారికి టికెట్ ఇవ్వకుంటే ఎట్లా ఉంటుంది? కృష్ణాంజలి గారు చెప్పే ముందు ఒక మాట చెప్తాను నేను. కృష్ణాంజలి గారు చెప్పే ముందు ఒక మాట, ఇందాకే వేరే ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు చెప్పారు ఏమనంటే, ఆల్రెడీ రోజా గారు కూడా తిరుపతిలో మాట్లాడారట. మాట్లాడి నగరిలో ఎవరికి ఇచ్చినా కూడా నేను సహకరిస్తాను, ఒకవేళ ఎవరికైనా ఇస్తే అని కూడా చెప్పారట. అందువల్ల ఇది మీరు చెప్పింది ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది. చెప్పండి కృష్ణాంజనేయులు గారు. శ్రీశైలం గారు, ఇందాక కృష్ణరాజు గారు ఒక మాట చెప్పారు, ఎవరు పైనుంచి దిగిరాలేదు ఈ లీడర్లు అంతా, వీళ్ళందరికీ ఏముంటుంది, అధికారం కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఇవన్నీ నిజం కదా. దాంట్లో రోజా కూడా ఉంటారు. అయితే ఇక్కడ గమ్మత్తు అయినటువంటి విషయం ఒకటి ఉంది. గమ్మత్తు ఏమిటంటే, నా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అవసరమైతే అసెంబ్లీలోనే వెళ్ళి కొట్టేస్తా అవతలని అని, నాకు మొత్తము నా అన్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? నా గుండె ఆపరేషన్ తర్వాత గుండె జగనన్న అని కొట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి ఎక్కడున్నారు? అదేవిధంగా అమరావతి మీద అనేకమైనటువంటి కేసులు, చంద్రబాబు మీద కేసులు వేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు? ఈ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అంటే ఇది. మరి ఇప్పుడు రోజా కొత్త లిస్టులోకి రోజు ఈ విధంగా ఎవరెవరున్నారో వాళ్ళు లెక్కేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ టిక్కెట్లు లేవు
అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్ళు దీన్ని బట్టి. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చేసేస్తున్నాడు. చేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఎక్కడైనా సరే తిరుగుబాటు ఎందుకు రావట్లేదు? ఎందుకు రోజా నేను జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేస్తానని ఎందుకు అంటున్నారు? తెలుగుదేశంలో ఆవిడ నాకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం వదిలిపెట్టి వైసీపీకి వెళ్ళింది కదా. ఇప్పుడు వైసీపీలో అన్యాయం జరిగితే మళ్ళీ తెలుగుదేశానికో లేదంటేనో ఆ సినిమా యాక్టర్ కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే ఆవిడ సీటు కూడా ఇచ్చేదానికి అవకాశం కూడా ఉండొచ్చేమో కదా. మరి అలాంటప్పుడు ఎందుకు రావట్లేదు? ఇక్కడ కీలకమైనటువంటి ఒక అంశం ఉందండి. మనము అసలు సున్నితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళకి నమ్మకం కలిగిస్తున్నాడు, వాళ్ళని భయపెడుతున్నాడు, అదే విధంగా వాళ్ళకి నమ్మకం కలిగిస్తున్నాడు. అదేమిటి అని అంటే మీకు టికెట్ లేదు, మీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తా, నేను ప్రభుత్వాన్ని తీసుకొస్తా, నేను మాయ చేస్తా, మంత్రం చేస్తా, మీకెందుకు, మీరు గెలవరు, మీరుంటే మీరు మునుగుతారు, నేను మునుగుతా, మొత్తం పుట్టి పుదికింది కాబట్టి మీరు పక్కకి వెళ్ళకండి, నేను మీరు మొత్తాన్ని తెలుస్తాను, మీ అందరికి కూడా అవకాశం ఇస్తాను. ఈ మాయ మాటలో లేక మంత్రమో లేక ఇంకొకటి ఏం చెప్తున్నాడో తెలియదు, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతున్నాడు. మరి ఈ మాటలో నేను ఒకటి ఎందుకు అడుగుతున్నా అంటే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని తెలుగుదేశం జనసేన అడిగాం అనుకోండి, ఏంది మీ సీట్ల సంగతి తేలవట్లేదు, మీరు ఎందుకు ఎన్ని సీట్లు పోటీ చేశారు చెప్పట్లేదు, ఏంటి తేల్చలేదంటే వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా? మేము సీట్లు తేల్చగానే అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లాగేయాలని చూస్తుంది వైసీపీ, మా వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతారు, తెలుగుదేశం వాళ్ళకి సీట్లు అన్నవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోతారట, జనసేన వాళ్ళు సీట్లు అన్నవాడు జనసేన వాడు ఎక్కడికి పోతారు? అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోతారట. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు అన్నోడు ఎందుకు తెలుగుదేశానికి రావట్లేదు, ఎందుకు జనసేన రావట్లేదు అంటే వీళ్ళు మాత్రం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాడు అంటే ఈ రోజున తెలుగుదేశం జనసేన అనేటువంటిది ప్రభుత్వాన్ని తీసుకొస్తామనేటువంటి నమ్మకాన్ని వాళ్ళ పేరుతో కల్పించలేకపోతుంది, వాళ్ళ దగ్గర కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ రోజున తను ఓడిపోతానని తెలిసినా సరే ఈ రోజున వీరోచితంగా పోరాటం చేసి నేను గెలుస్తాను అనేటువంటి ఒక అట్మాస్ఫియర్, అతను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లేటువంటి దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇది చూసి కొంచెం బుద్ధి తెచ్చుకుంటే మంచిది తెలుగుదేశం జనసేన అని నా అభిప్రాయం. కొంచెం పరుషంగా ఉన్నా ఇది నిజం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తను నమ్ముకున్నోళ్ళ గురించి అన్ని తానే నిలిచారు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను నమ్ముకున్నోళ్లకు ఏ ఒక్కరికి కూడా సహకారం అందించినటువంటి దాఖలాలు లేవు. చివరకు తాను జైల్లో ఉంటే పాదయాత్రను కొనసాగించినటువంటి షర్మిలను ఫస్ట్ టార్గెట్ చేశారు, తనకు అన్ని నిలిచినటువంటి తల్లిని సెకండ్ టార్గెట్ చేశారు. ఇంకా ఇతర అంటే వెన్నుముక్కై నిలిచినటువంటి ఏ నాయకుడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంట లేరు. ఏంటి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. అదేం లేదు, ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్ముకున్నారు అని చెప్పి వారి మీద జాలి చూపిస్తే ఈయన పోతాడు, ఈయన మొత్తం ప్రభుత్వం పోతుంది. కాబట్టి అంటే ఆయన చాలా ఇది ఇవాళ కాదు, ఆయన 2 సంవత్సరాలుగా ఆయన చెప్తూనే వస్తున్నాడు ఆయన ఈ విషయాన్ని. మీరు ఇంటింటికి తిరగండి, గడప గడపకు తిరగండి, ఒకవేళ వారు మిమ్మల్ని ప్రశ్నించిన సమాధానం చెప్పండి, ఓపికగా ఉండని చెప్పాడు. బహుశా భారతదేశంలో ఎమ్మెల్యేలని ఎన్నికల ముందు కాకుండా చాలా ముందుగానే గడప గడపకు తిప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. అయితే కొంతమంది తిరగలేదు, తిరగని వాళ్ళని ఆయన చాలా స్పష్టంగా మందలించాడు. ఆయన మీరు తిరగట్లేదు, మీ దాంట్లో నాకు తెలిసిన ఒక్కొక్కరికి సంబంధించి 300 పేజీల రిపోర్ట్ తయారు చేసి ఆయన ఉంచుకున్నాడండి. ఆయన ఉంచుకొని మీరు ఈ ఫీల్డ్ లో మీరు ఫెయిల్ అయ్యారు, మీకు టికెట్ ఇవ్వడం కుదరదు, అది మీరు ఇక్కడ పోటీ చేస్తే ఓడిపోతారు, పక్కకి వెళ్ళండి అని చెప్పినప్పుడు వీరికి వేరే ఆల్టర్నేటివ్ లేదండి అక్కడ. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు వీళ్ళలో ఎవరూ కూడా స్వయం ప్రకాశం గల నాయకులు కాదు, ఏ పార్టీలో కూడా స్వయం ప్రకాశం గల నాయకులు ఉంటారు. మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక బహిరంగ సభలో, మీరెవరూ కూడా కనీసం 10,000 ఓట్లు కూడా తెచ్చుకోలేని వాళ్ళు మీరు సీట్లు అడుగుతున్నారు, టికెట్లు అడుగుతున్నారు, ఎట్లా ఇస్తానని చెప్పి అన్నాడు. మరో మాట ఏమన్నా అంటే ఆయన మీరు నా సభలోకి వస్తారు కానీ మీరు నాకు ఓట్లు లేరు, మిమ్మల్ని ఎట్లా నమ్ముతానని చెప్పి అన్నాడు ఆయన. ఇట్లాగేంటంటే ఈ నాయకులకు ఈ అభ్యర్థుల మీద లేకపోతే కింద ఈ ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం లేదు కాబట్టి అనివార్యంగా మారుస్తారు. రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తామని ఆశ్చర్యపోనక్కర్లేదు. బయట నుంచి ఎవరు ఉండవల్లి శ్రీదేవి గారు ఉదాహరణలో ఇంకొకరు వస్తే వాళ్ళకి ఆయన గబ్బుని ఇప్పుడు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదండి ఆయన. ఎందుకంటే అట్లా ఇచ్చాడు అంటే ఆల్రెడీ గతంలో ఇచ్చి 23 సీట్లు ఆయన దెబ్బతిన్నాడు. ఆయన వైసీపీ నుంచి 3 మందిని తీసుకుని అందరూ ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంటే ఇదంతా కూడా పరిస్థితులు మారినాయి, డ్రాస్టిక్ గా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దాంట్లో భాగంగానే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు మీకు పేరు నాన్నారు, నీకు మచిలీపట్నం దాదాపు 1 year క్రితం చెప్పారు పేరు నానికి, బాబు నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి. ఆయన ఏం చేశారు, మరి ఆయనకి వేరే గత్యంతరం ఏమన్నానికి కొడుకు ఇస్తారని చెప్పి ఆశించాడు ఆయన. కానీ కొడుకు కూడా ఇచ్చే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు అక్కడ. కానీ చెయ్యాలి, చేయకపోతే పోవాలి అంతే బయటికి.
కానీ వారు పోకపోతే ఏమవుతుందంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పీఠానికే భంగం కలుగుతుంది. ఇంకా ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి చాలా తేడా ఉందండి. ఆ రోజున ఏంటంటే మీకు ఇంత అవకాశవాదులు ఇంత అవకాశవాదం గల ఈ వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లు బిజినెస్ పర్సన్స్ వాళ్ళు రాజకీయాల్లో అంత ఎక్కువగా లేరు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వాళ్ళే కదా నటులు ఎందుకు కృష్ణంరాజు గారు, థ్యాంక్ యూ. కృష్ణంరాజు గారు, కృష్ణాంజనేయులు గారు, తురగ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ అందరి చూపులు యువగలం ముగింపు సమావేశం పైనుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసేటటువంటి ప్రకటన 175 నియోజకవర్గాలపై పూర్తి ప్రభావం చూపే విధంగా ఉంది అని చెప్పి రాష్ట్రమంతా ఆతృతగా ఎదురుచూస్తుంది. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9 న్యూస్. కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపింది. తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ గారు యువగలం కార్యక్రమానికి హాజరవుతున్నందుకు ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారు. మరోపక్క అధికార వైఎస్ఆర్సీపీ విమర్శలంటూ తమదైన శైలిలో విమర్శిస్తున్నారు. అసలు ఇది దేనికి సంకేతం అనేటటువంటి ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతుంది. భారతీయ జనతా పార్టీ కేవలం ప్రేక్షక పాత్రలో కొనసాగుతుంది. ఇంకా సమయం గురించి ఎదురు చూస్తూ భారతీయ జనతా పార్టీ కాలయాపన చేస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. అదేవిధంగా కృష్ణంరాజు గారు, ఆయన సీనియర్ జర్నలిస్ట్. తురగ శ్రీరామ్ గారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా తురగ శ్రీరామ్ గారు మీతో ప్రారంభిద్దాం. తురగ శ్రీరామ్ గారు, భారతీయ జనతా పార్టీ ఇంకా వేచి చూసే ధోరణిలో కనిపిస్తుంది. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఎందుకు తస్సారం వహిస్తుంది? ఏం లేదు, తెలుగుదేశంతో పాటు కలుద్దాం వద్దా అన్నదే క్వశ్చన్ మార్క్. అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే బాలకృష్ణ గారు కానివ్వండి, గతంలో మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ, లేదంటే అమిత్ షా గారి మీద అప్పుడు తిరుపతిలో రాళ్ళేయడం కానీ, ఇలా రకరకాలు ఉన్నాయి. సో వాటిని ఇంకా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ప్రస్తుతానికి పరిస్థితి కనబడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు కూడా తాదాలాడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఈ వేళతోటి ఒప్పందం ఉండాలి, జనసేన బీజేపీ తర్వాత తెలుగుదేశం కలిసి వెళ్ళాలి, అలా వెళ్తే మాత్రమే మనకు 4 సీట్లు వస్తాయి, 4 ఎమ్మెల్యేలు వస్తారు, 1-2 ఎంపీలు, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళల్లో. కానీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో వాళ్ళ దగ్గర నుంచి సిగ్నల్ రాకపోవడం వల్ల ఇంకా ఈ పరిస్థితి. అంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఆఖరి నిమిషంలో కలుస్తారు. బట్ ఏంటంటే సమస్య ఎక్కడ వస్తుందంటే అప్పటికే వీళ్ళ సీట్లు ఒప్పందాలు అయిపోతాయి, తెలుగుదేశానికి ఎన్ని, వీళ్ళకెన్ని, జనసేనకెన్ని అనేది ఒప్పందాలు అయిపోతాయి. ఒప్పందాలు కాదండి. భారతీయ జనతా పార్టీ ఇంకా వెయిట్ చూస్తే 175 నియోజకవర్గాలలో అభ్యర్థులు కూడా ప్రకటించే పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అభ్యర్థులు ప్రకటించడం ఉంది, అభ్యర్థులు ప్రకటించడం పెద్ద విశేషం కాదు కదా, గెలిచే అభ్యర్థులు ప్రకటించాలి. గెలిచే అభ్యర్థులు ప్రకటించగలుగుతారా? 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించాలి, 25 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు ప్రకటించాలి. మొత్తం 200 మంది కావాలి. ఈ 200 మంది గెలిచే వాళ్ళు కావాలి. వీళ్ళు ఉన్నారా? అభ్యర్థులు ఉంటారు, ప్రతి పార్టీకి అభ్యర్థులు ఉంటారు, అదేమో పెద్ద విషయం కాదు. గెలిచే అభ్యర్థులు ఉన్నారా? కనీసం ఫేస్ వాల్యూ ఉన్న అభ్యర్థులు ఉన్నారా? ఇది సమస్య. అందువల్లనే ఈ పార్టీలతోటి కలిసి 3 పార్టీలు కనుక ఒకవేళ కలిసి వెళ్ళగలిగితే ఆ మేరకు కొంత వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. సో దానికోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తుంది. కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయిన తర్వాత ఎక్కడని మీకు ఇస్తారు? సీట్లు ఇవ్వాలి. ఒకవేళ మీరు వస్తే తప్పనిసరిగా ఎన్నో కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అది కరెక్టే. కానీ మీకు ఎక్కడ ఇస్తారు? అక్కడ ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అప్పుడు అది జనసేన సీట్ అవ్వచ్చు, అది తెలుగుదేశం సీట్ అవ్వచ్చు, ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉండొచ్చు. ఇప్పటికే ఉన్న నియోజకవర్గాల్లో కొంతమందిని సర్దుబాటు చేసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఈ సర్దుబాట్లన్నీ చేసుకున్న తర్వాత నువ్వు ఆ నియోజకవర్గం, నేను ఈ నియోజకవర్గం అని మాట్లాడేసుకున్న తర్వాత వాళ్ళు కొంత ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అభ్యర్థులు కొంత ఖర్చులు కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ కాదు ఇది బీజేపీకి ఇవ్వాలి, నువ్వు తప్పుకో అంటే
ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆ నియోజకవర్గాల్లో? సో రాజకీయంగా ఆ పార్టీలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది? వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది కాకుండా ఓట్ షేర్ ఎందుకు మారుతుంది? ఆఖరి నిమిషంలో వచ్చి నిన్నటి దాకా తిట్టి తెలుగుదేశాన్ని తిట్టి, లేకపోతే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీని తిట్టి, ఇవన్నీ అయిన తర్వాత వారం